నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని అంజలి ఘటించారు. ఆ తర్వాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు హరికృష్ణ, కళ్యాణరామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులర్పించారు. అయితే బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని బాలకృష్ణ చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరేలా ఎన్టీఆర్ ఘాట్కు బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం వివాదాస్పదమవుతుంది. చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా గ్యాప్ పెరిగిందని, నందమూరి ఫ్యామిలీలో విభేదాలు నెలకొన్నాయనే ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కేవలం చంద్రబాబు, బాలకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉంచారనే టాక్ నడుస్తుంది. అయితే నిజంగా వారి మధ్య విభేదాలు ఉన్నాయా? ఆ ఫ్లెక్సీలు తీయమని చెప్పింది ఎవరు? తీసింది ఎవరు? ఎందుకు తీశారనేది తెలియాల్సి ఉంది.